సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా యూకీకి మా కాజల్ కోసము కీమా అయితే తెప్పించాను. కీమా చూడండి, మా యూకీకి మా కాజల్కి తెప్పించానండి. వాటికి మటన్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ఇంకా ఇక్కడ మన కోసం అయితే ఇంకా ఒకరోజు మనం తినాలంటే ఇంకా డబ్బులు మనం కొద్దిగా అప్పుడప్పుడు పొదుపు చేసుకోవాలా. ఒకరోజు అంటే ఇంకా ఎంతైనా తింటాం. అందుకనేసి ఇది ఒక పూటకి, ఇది మళ్ళీ మరుసటి రోజు పూటకి, ఇది వచ్చేసి కొద్దిగా ఏదన్నా కర్రీ టైప్ చేసుకునేకా, ఇది వచ్చేసి ఈ రోజుకి. చూస్తున్నారు కదా, ఇలాగైతే పొదుపు చేస్తానండి నేను ఎప్పుడు. అంతే ఈ మటన్ కొద్దిగా మనకు చిక్కుడుకాయ కానీ, వంకాయ కానీ, బంగాళదుంప కానీ ఏవైనా కానీ సరే కాయగూరలు ఉన్నప్పుడు మనకు ముద్ద అయితే దిగదు కదా. అప్పుడు కొద్దిగా 4 ముక్కలు వేసి అందులో వండుకున్నాం అనుకోండి, ఒక ముద్ద కాదు కదా 4 ముద్దలు అయితే శుభ్రంగా తినేయచ్చు. అందుకనేసి నేను ఎప్పుడు తెచ్చినా కానీ సరే కొద్దిగా అయితే ఇంకా సైడ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము రేట్ పెట్టి కొన్నాం, దాన్ని బట్టి మనము వండుకొని తినాలా. ఈరోజు 1000 రూపాయలు పెడితే ఇంకా 1000 రూపాయలు వండుకొని తింటే ఇంకా సరిపోదు కదా. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా పొదుపు అనేది ఉండాల లేడీ దగ్గర. ఎప్పుడైనా కానీ సరే పొదుపు ఉందనుకోండి, ఈరోజు లేదు డబ్బులు రాలేదు మన దగ్గరికి, రేపు వండుకొని తినొచ్చు కదా. అందుకనేసి నాకు అదే అలవాటు. మీరేమంటారు? మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి నాకు. ఇదైతే మా యూకీకి మా కాజల్కి ఇంకా దాంట్లో సమస్య లేదు. వాళ్ళకి మాత్రం బాయిల్ చేసేసి కొద్దిగా అంటే అక్కడ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్సులు అయితే ఇంకా వేసి పెట్టుకుంటాను. ఈ కీమా మొత్తానికి కొద్దిగా బాయిల్ చేస్తుంటాను. అప్పుడప్పుడు వేడిగా రైస్లో కలిపేసి పెడుతూ ఉంటాను అనమాట. ఫిష్ అయినా కానీ సరే అంతే. ఇది చూడండి, ఇప్పటికి ఇలాగైతే ఇంకా తీసుకొని వచ్చాను. ఈరోజు అయితే ఇంకా జుమ్మా పైనుండి వచ్చేసి ఫాస్ట్గా నమాజ్ అయితే చేసుకోవాలా. అందుకనేసి అక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా నేను ఇంకా వండాలి అనమాట. ఈరోజు జుమ్మ కదా, నమాజులు చేయండి అందరూ, అల్లాహ్తో దువా చేయండి. నమాజ్ అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరితో మనం బాధలు చెప్పుకోకూడదు, అల్లాహ్తో ఒకటి చెప్పుకోవాలా. అల్లా అయితే మనకు తీరుస్తాడు బాధ అనేది, కష్టం అనేది. అందుకనేసి మీరందరూ నమాజులు చేయండి, అల్లాహకు బాగా దువా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.